బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తుందన్నారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. అందుకే చాలా చోట్ల ఎమ్మెల్యేలను మారుస్తున్నారన్నారు ఆయన. జగన్ పై ఎందుకు సర్వే చేయించలేదు అన్నారు భానుప్రకాష్ రెడ్డి. జగన్ కు పాస్ మార్కులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు ఆయన. 4.5 ఏళ్లలో సీఎం జగన్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కేంద్రం నిధులను రాష్ట్ర పథకాలను వాడుకున్నారన్నారు భానుప్రకాష్ రెడ్డి. ఏం చేశారు ఈ 4.5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? మీకు భారతీయ జనతా పార్టీ ఛాలెంజ్ చేస్తోంది. మీరు రేపటి నుంచి ఒక వారం రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మీ పరిపాలన మీద, మీ పనితీరు మీద ఒక సర్వే నిర్వహించండి. ఆ సర్వేని ప్రజల ముందు పెట్టండి. అప్పుడు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ఈ 4.5 సంవత్సరం భరించారో మీకు అర్థమవుతుంది. మీకు పాస్ మార్కులు కూడా రావంట. అందుకనే భయపడి సర్వేలకి ఆయన మీద సర్వే చేసుకోవడానికి భయపడుతున్నాడు. ఎంతసేపు ఎమ్మెల్యేలు చేశారు కదా, మీ ఎమ్మెల్యేలకు అందరికీ చేయించారు, ఎంపీలకు చేయించారు. మీ పనితీరు మీద మీరు ఎందుకు చేయించుకోలేదు? మీ పనితీరు మీద మీరు ఎందుకు చేయించుకోలేదని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి పూర్తిగా చేతులెత్తేసిన ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళుతోంది. కాబట్టి ఈ ఫ్యాన్కి ఎదురుగాలి వీస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తోంది. ఈ ఎదురుగాలిలో ఖచ్చితంగా అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కొట్టుకుపోవడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం.